శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. ఫిబ్రవరి 10 సోమవారం దినఫలాన్ని పరిశీలిస్తే త్రయోదశి తిథి సాయంకాలం 6:58 వరకు ఉంది. తర్వాత చతుర్దశి తిథి వచ్చింది. అలాగే పునర్వసు నక్షత్రం సాయంకాలం 6 గంటల వరకు ఉంది. సోమవారం పునర్వసు నక్షత్రంతో కలిసి వస్తే అమృత యోగం ఉంటుంది. ఈ అమృత యోగం విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. కాబట్టి 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా అమృత యోగం వల్ల అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తవుతాయి, ప్రయాణాలు విజయవంతం అవుతాయి. అలాగే రాశి చక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే సోమవారానికి అధిపతి అయిన చంద్రుడు కుజుడితో కలిసి మిథున రాశిలో, బుధుడింట్లో, శత్రువింట్లో ఉన్నాడు. కాబట్టి 12 రాశుల వాళ్ళకి కొద్దిగా మానసిక అశాంతి, ఒత్తిడి ఉండే సూచనలు ఉన్నాయి. వాటి నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి. అలాగే పునర్వసు నక్షత్రానికి అధిపతి అయిన గురువు వృషభ రాశిలో, శుక్రుడింట్లో, శత్రువింట్లో ఉన్నాడు. కాబట్టి సాంఘిక వ్యవహారాలు నిర్వహించేటప్పుడు, సాంఘికపరమైన చర్చలు చేసేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి జాగ్రత్తగా మాట్లాడాలి. అలాగే గురువు శత్రువింట్లో ఉన్నాడు కాబట్టి ధనాన్ని ఖర్చు చేసే విషయంలో కూడా 12 రాశుల వాళ్ళు ఆలోచించి ఖర్చు చేసుకోవాలి. అదేవిధంగా నక్షత్ర బలాన్ని బట్టి ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా పునర్వసు నక్షత్రం ఉంది కాబట్టి పునర్వసు నక్షత్ర బలాన్ని బట్టి నామకరణం, సీమంతం కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు. కొత్త విద్యలు ప్రారంభించడానికి చేసే ప్రయత్నాలకు కూడా పునర్వసు నక్షత్రం అనుకూలిస్తుంది. దేవతా పూజలు, వ్రతాలు ఇలాంటివి ఆచరించడానికి పునర్వసు అనుకూలం. అలాగే తీర్థయాత్రలు చేయటానికి, ముఖ్యమైన ప్రయాణాలు చేయటానికి కూడా పునర్వసు నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే విదేశీయాన ప్రయత్నాలకు పునర్వసు చాలా మంచిది. ఎవరైనా అబ్రాడ్ వెళ్ళాలని ప్రయత్నాలు చేసుకుంటే పునర్వసు ఉంది కాబట్టి ఆ ప్రయత్నాలు చేసుకోవచ్చు. అలాగే మోటారు వాహనాలు కొనుగోలు చేయడానికి కూడా ఈ పునర్వసు నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే దైవ దర్శనాలకు అనుకూలం. నూతన వస్త్రాలు, ఆభరణాలు ధరించడానికి పునర్వసు నక్షత్రం మంచిది. రకరకాల విద్యలు నేర్చుకోవడానికి కూడా ఈ పునర్వసు మంచిది. గృహారంభం, గృహప్రవేశం ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడానికి కూడా పునర్వసు నక్షత్రం అనుకూలిస్తుంది. ఇంటికి తలుపులు పెట్టుకోవటం ఇలాంటి పనులు చేయడానికి కూడా పునర్వసు నక్షత్రం అనుకూలిస్తుంది. నక్షత్ర బలాన్ని బట్టి పనులు చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉంటాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా సంతానం పురోభివృద్ధి వల్ల ఆనందం పొందేటటువంటి యోగం కనిపిస్తోంది. అలాగే సంతాన సంబంధమైనటువంటి వ్యవహారాలన్నింటిలో కూడా సానుకూల ఫలితాలే కనిపిస్తున్నాయి. అలాగే వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మంచి పురోభివృద్ధి ఉంటుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు మేషరాశి వాళ్ళు ఈరోజు చాలా దిగ్విజయంగా, సులభంగా పూర్తి చేసుకోగలుగుతారు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు అభీష్ట కార్యసిద్ధి యోగం కనిపిస్తోంది. అంటే వాళ్ళు అనుకున్నవి సులభంగా పూర్తి చేసుకోగలుగుతారు. ప్రతి పనిలో కూడా సుఖము, శాంతి, సౌఖ్యము లభిస్తాయి. నూతన వస్తు ప్రాప్తి అనేది వృషభ రాశి వాళ్ళకి ఆనందాన్ని కలిగింపజేస్తుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఏ పని ప్రారంభించినా ఆ పనిలో అనుకూల ఫలితాలు ఉన్నాయి. దైవభక్తి పెరుగుతుంది. భగవంతుడి విశేషమైన అనుగ్రహం వల్ల, గురు బలం వల్ల తలపెట్టిన పనులన్నీ కూడా మిథున రాశి వాళ్ళు దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ప్రతి పనిలో కూడా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. అలాగే మీ పురోగతి చూసి ఇతరులు ఆనందపడేటటువంటి అవకాశం కర్కాటక రాశి వాళ్ళకి ఎక్కువగా ఉంది. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు సంతానం వల్ల మంచి సానుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. అందులోనూ ప్రత్యేకంగా సింహరాశి వాళ్ళకి సంతానపరమైనటువంటి విద్యా సంబంధ వ్యవహారాల్లో సానుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. విద్యారంగంలో సంతానం అత్యున్నత స్థాయికి ఎదగటానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా సంతానం అభివృద్ధి చూసి గర్వపడేటటువంటి సూచనలు ఎక్కువగా ఉన్నాయి. మీ పిల్లలు బ్రహ్మాండమైనటువంటి సక్సెస్ సాధించడం వల్ల దాన్ని చూసి ఎంతో ఆనందపడే యోగం, ఎంతో గర్వపడే యోగం కన్యారాశి వాళ్ళకి ఈరోజు కనిపిస్తోంది. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు సంతానపరమైనటువంటి వ్యవహారాల్లో అనుకూలత ఉంది. అలాగే నూతన వస్తు సేకరణ అనేది ఆనందాన్ని కలిగింపజేస్తుంది. తలపెట్టిన పనులు దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. అయితే ధనాన్ని ఖర్చు చేసే విషయంలో తులారాశి వాళ్ళు కొంచెం ఆలోచించి ఖర్చు చేసుకోవటం మంచిది. తదుపరి వృశ్చిక రాశి.
వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు వ్యాపార రంగంలో స్థాన చలనాలు కనిపిస్తున్నాయి. అంటే వ్యాపారం ఉన్న ప్రదేశం నుంచి వేరే ప్రదేశానికి మార్చడానికి ఈరోజు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే కొన్ని రకాలైన కష్టాలు నష్టాలు ఎదురైనప్పటికీ వృశ్చిక రాశి వాళ్ళు మనోధైర్యంతో ఆత్మవిశ్వాసంతో వాటన్నిటినీ అధిగమించగలుగుతారు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా మాతృ సౌఖ్యం ఉంటుంది. తల్లిగారికి సంబంధించిన సమస్యలన్నీ తొలగిపోతాయి. తల్లిగారి ఆరోగ్యం బాగుంటుంది. అలాగే దాంతోపాటుగా తల్లితరపు ఆస్తుల కోసం చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. సోదరులతో మైత్రి పెరుగుతుంది. సంతోషం అనేటటువంటిది ధనుసు రాశి వాళ్ళకి ఈరోజు ప్రతి విషయంలో కనిపిస్తుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈరోజు ప్రయాణాల్లో ఆటంకాలు ఎదురయ్యే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ముఖ్యమైన ప్రయాణాలు చేసేటప్పుడు వెల్లుల్లి రెబ్బ దగ్గర ఉంచుకొని ప్రయాణాలు చేయటం మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈరోజు ప్రధానంగా సంతానానికి సంబంధించిన అభివృద్ధిని చూసి ఆనందపడుతూ ఉంటారు. సంతాన సంబంధమైన వ్యవహారాల్లో అనుకూలత ఉంటుంది. సంతానం సక్సెస్ చూపించి గర్వపడేటటువంటి అవకాశాలు కూడా కుంభరాశి వాళ్ళకి ఈరోజు ఎక్కువగా కనిపిస్తున్నాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ప్రథమ సంతానానికి అనారోగ్య సమస్యలు ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి మీనరాశి పిల్లల్లో పెద్దవాళ్ళు అంటే పెద్ద అబ్బాయి లేదా పెద్దమ్మాయి ఎవరైనా సరే వాళ్ళ ఆరోగ్యం గురించి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే ఈ రోజుకు ఒక ప్రత్యేకత ఉంది. అదే సోమ ప్రదోషం. ఈ సోమ ప్రదోషం సందర్భంగా ఓం మహాదేవాయ చంద్రమూర్తయే నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళాలి. ఓం మహాదేవాయ చంద్రమూర్తయే నమః ఈ మంత్రం చదువుకొని వెళితే విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తవుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో విశేషంగా రాణించవచ్చు. అలాగే సోమవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో చంద్రహోరం ఉంటుంది. ఈ చంద్రహోరం ఉన్న సమయంలో కొత్తగా ఉద్యోగంలో చేరటానికి అనుకూలం. అలాగే వ్యవసాయ సంబంధమైన పనులు నిర్వహించడానికి చంద్రహోర అనుకూలిస్తుంది. తోట పనులకు కూడా అనుకూలం. నీటి మీద ప్రయాణం చేసి ధనలాభం పొందటానికి కూడా చంద్రహోర అనుకూలిస్తుంది. అలాగే బావులు చెరువులు తవ్వటానికి చంద్రహోర అనుకూలిస్తుంది. నూతన ఆభరణాలు ధరించడానికి చంద్రహోర మంచిది. వెండి పాత్రలు మొదటిసారి ఉపయోగించడానికి చంద్రహోర విశేషంగా అనుకూలిస్తుంది. తెలుపు వస్తువుల వ్యాపారాలు ప్రారంభించడానికి కూడా చంద్రహోర విశేషంగా అనుకూలిస్తుంది. హోరా కాలాన్ని బట్టి ఈ పనులు చేసుకుంటే విశేషమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు కూడా దినఫలాలలో 12 రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.